దీనికి కాంగ్రెస్ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. మూవింగ్ ఆన్, నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచే. బనకచర్ల చుట్టూ పొలిటికల్ వరద ఆగేలా కనిపించట్లేదు. ఈ ప్రాజెక్ట్ని సాధించేసినట్టుగా ఏపీ చెప్పుకుంటుంటే తమ సీఎంను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి తెలంగాణలోని విపక్షాలు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఇటీవల మీటింగ్ నిర్వహించిన కేంద్రం వాటిపై అధ్యయనం కోసం కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసే అంశాల్లో బనకచెర్ల కూడా ఒకటి. ఈ బనకచెర్లపై ఏపీ తెలంగాణ మధ్య రాజకీయం వేడెక్కింది. వరద జలాలను మాత్రమే తరలిస్తున్నాం, ఈ ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదని ఏపీ వాదిస్తోంది. 100 రోజుల వరద సమయంలోనే రోజుకి 2 టీఎంసీలు లెక్కనే వరద 100 × 2 అంటే 200 టీఎంసీలు వరద కాలంలో వాడుతూ ఉన్నాం. నెంబర్ 1. రెండవది, ఒకవేళ తెలంగాణ భూభాగంతో కూడా సంబంధం లేకుండా మనకి ఏదైతే సీలేరు శబర్ నుంచి కూడా మనకి 500-600 టీఎంసీల నీరు కూడా మనకి తెలంగాణతో సంబంధం లేకుండా పోలవరం వస్తుంది. అంటే అది ఏ కోణంలో చూసినప్పుడు కూడా ఏ ఎగువ రాష్ట్రానికి కానీ ఏ పొరుగు రాష్ట్రానికి కూడా వేసమెత్తు నష్టం లేకుండా ఆ వరదాగా సముద్రంలోకి అంటే ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి వరద నీటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు విషయంలో రేవంత్ ను చంద్రబాబు ఆడిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏపీ నీళ్లు దోచుకుపోతుందనేది బీఆర్ఎస్ వాదన. ఏముంటాయి రేవంత్ రెడ్డి స్పీచ్ నిండా పచ్చి అబద్ధాలు. బనకచెర్ల మీటింగ్ కు పోనే పోను అన్నాడు. తెల్లారు ఒక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారు ఒకరు ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చింది. రాజకీయ అవసరాల్లో భాగంగానే తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ల వాదనలో ఎలాంటి నిజం లేదంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. పొరుగు రాష్ట్రానికి వాళ్ళకు ఉండేటువంటి స్థానికంగా వాళ్ళకి అంతర్గతమైనటువంటి రాజకీయ పోరులో దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వాస్తవికత అయితే టెక్నికల్గా అయితే ఇందులో ఎక్కడ అడ్డంకులు పెట్టడానికి లేనటువంటి పరిస్థితి స్పష్టంగా వాళ్ళకు కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అనుమానాలు ఏవైతే ఉన్నాయో నివృత్తి చేస్తాం. ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరిగేషన్ మంత్రులతో కూడా సమావేశం పెట్టినప్పుడు కూడా మనం ఏదైతే మన ఆర్గ్యుమెంట్ ఏదైతుందో మనం చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏసీ కృష్ణా వాటరు అదేవిధంగా గోదావరి వాటర్ ఎంత లభ్యత ఉంది అనే దాని మీద కూడా కమిటీ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా వాటికి కూడా వాస్తవాలన్నీ కూడా చెప్పి విభజన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉంది. బనకచెర్ల ప్రస్తావనతో ఈ వివాదం మరో లెవెల్కు వెళ్ళింది.